ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తోంది. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్టుగా నిలిచింది. అలాగే ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన 4వ చిత్రంగా షారుఖ్ ఖాన్ యొక్క 'జవాన్'ను అధిగమించింది. పఠాన్, జవాన్ మరియు ఢమ్కీ సినిమాలతో 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో 2023 సంవత్సరంలో షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. ఇప్పటికే పఠాన్ రికార్డు బ్రేక్ చేసిన కల్కి ఇప్పుడు జవాన్ రికార్డు బద్దలు కొట్టింది. జవాన్ ఇండియాలో 640 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. దీంతో బాహుబలి 2, RRR, KGF 2 తర్వాత అత్యధిక వసూలు చేసిన 4వ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు కల్కి 640 కోట్లకు పైగా వసూలు సాధించి జవాన్ రికార్డును బ్రేక్ చేసింది. దీంతో భారతీయ సినిమాల్లో 4వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల మార్కును దాటేసింది. రీసెంట్గానే మేకర్స్ ఈ సినిమా అభిమానుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు. ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు కేవలం ₹100కే టికెట్స్ను విక్రయిస్తున్నారు. దీంతో 6వ వారంలోనూ కల్కికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఏదేమైనా కల్కి మాత్రం సెన్సేషనల్ హిట్గానే నిలిచిందనే చెప్పాలి.